సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం ఒకటి. ఇక్కడ కూడా చూద్దాం, డబుల్ ఇంజన్ సర్కారు. పైన ఉన్న ఇంజన్ ఏమో మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడున్న ఇంజన్ ఏమో 5,000 కోట్లతో మేము అది పూర్తి చేయలేం. ఐదు మెడికల్ కాలేజీలు ఏమో పూర్తయినాయి, అందులో కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 50% అయినాయి, కొన్ని 20% అయినాయి, కొన్ని శంకుస్థాపన జరిగినాయి. కట్టుకోవడానికైతే మనకి అవకాశం ఉంది. అటువంటిది ఇక్కడున్న ఈ ఇంజన్ ఏదైతే ఇచ్చిందో, మేము సరే ఇంకొక 5,000 కోట్లు ఇవ్వండి సార్, మీరు కాలేజీలు పెట్టుకోమన్నారు, మనం డబుల్ ఇంజన్ సర్కార్ కదా, ఈ రెండు కలిసి కదా అనుకున్న బోగీల్ని లాగాలి, ఇవి మేము కట్టి నిర్వహిస్తామని కదా మాట్లాడాల్సింది. చేతులు ఎత్తేసి 5,000 కోట్లతో మేము కట్టలేం, మా చేత కాదు, 1,00,000 కోట్లతో అమరావతి కడతాం. పొంతనుందా రాజుగారు? ఈ రెండింటికి ఏదన్నా 1,00,000 కోట్లతో అమరావతి కడతారు, 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టలేరు, నిర్వహించలేరు. ప్రభుత్వం చెప్పాల్సిన మాటేనా? ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా లేదు, డబ్బు లేని పరిస్థితి అంటారు. గతంలో జగన్ చేసిన అప్పులకే వడ్డీలు కడతాకి సరిపోతుందని చెప్పంటారు, ఆదాయం లేదు అని ఈరోజు చెప్తున్నారు. గతంలో అధికారం రాకముందు ఆదాయం వనరులు సృష్టిస్తున్నారు, సంపద సృష్టిస్తాను, పంచుతాను. ఎంఏ ఎకనామిక్స్, ఎకానమీ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని. దీన్ని ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలను నాకు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు అని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంది. అటువంటి చంద్రబాబు నాయుడు 5,000 కోట్లతో నేను మెడికల్ కాలేజీలు నిలబెట్టలేను అంటున్నాడు. వచ్చిన సీట్లు 50 సీట్లు మొన్న వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితిలో వారి యొక్క సామర్థ్యాన్ని ఆయనకి సపోర్ట్ చేసి బాకా ఊదే మీడియా ఛానళ్ళు ఆయన్ని ఎత్తాల్సిందే తప్ప, ఆయన సామర్థ్యం ఈ 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని ఆయనే చెప్పుకున్నారు. మీరు నేను కామెంట్ చేస్తే మళ్ళీ కొత్త రాజ్యాంగం ఒకటి నడుస్తూ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు, మాకు అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఈ 5,000 కోట్లతో కట్టలేము. పైగా అది కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీకి చెందిన నాయకుడు ఆ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అథెంటికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళకు కావాల్సిన దోపిడీ, వాళ్ళకు కావాల్సిన సంపద ఎవరికంటే వాళ్ళ నాయకులకి వాళ్ళకి సంపద సృష్టించుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కాదు అనేది ఈ కట్టలేము, నిర్వహించలేము అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని ప్రజలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడిందా? ఎలా ఉంది గతాన్ని చూస్తే? షర్మిల గారు రాకముందు ఎలా ఉంది, షర్మిల గారు వచ్చిన తర్వాత ఉంది? అంటే 14-19 టైంలో రఘువీరెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారని చెప్పడానికి రఘువీరెడ్డి గారు అని చెప్పాలి. రఘువీరెడ్డి గారు పిసిసి బాధ్యతలు తప్పుకున్న తర్వాత కొంత గందరగోళం వాతావరణం ఉంది. రఘువీరెడ్డి గారు తప్పుకున్న తర్వాత శైలజనాథ్ వచ్చారు, ఇంకా వేరే పర్సన్ వచ్చారు, ఇప్పుడు మళ్ళా షర్మిల గారు వచ్చారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? అంటే రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలో 2014 నుంచి 2019 వరకు, బహుశా ఆయన 1900 రోజులో ఏమో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. 1900 రోజుల్లో 1825 రోజులు వీఆర్ ఆన్ స్ట్రీట్స్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్. వివిధ కారణాలతో ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ 1825 రోజులు రోడ్లపైన ఉన్నాం. తర్వాత ఐ డోంట్ నో హూస్ డెసిషన్, ఎట్లా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ చేశారు, ఈ పార్టీ బలపడింది, దీని ఓటు శాతం 9 నుంచి 10% పెరిగింది, సో దెబ్బ తగులుతుంది అని గెస్ట్ చేసి, మేము ప్రజల గురించి ఆలోచించుకుంటా, ప్రజల గురించి మాట్లాడుకుంటా, ప్రజల గురించి పోట్లాడుకుంటూ వెళ్తున్నాం. కానీ అతను స్ట్రాటజీస్లో చాలా ఆరితేరిన అతను. తెలివిగా మా ఓటు శాతం పెరిగింది ఆంధ్రాలో, పొత్తొచ్చి తెలంగాణలో పెట్టుకున్నాడు. అంటే లిట్మస్ టెస్ట్ ఇక్కడ చేశాడు, ప్రజలు తిరస్కరించారు. ఆ టైంలో బీజేపీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు, వెంటనే అక్కడ తూచి అన్నారు. సో అక్కడ మాకు చాలా గట్టి దెబ్బ తగలటం జరిగింది. ఏదైతే ఆ పోరాటం యొక్క ఫలితం మాకు పార్టీకి రావాల్సింది ఉందో, రఘువీరారెడ్డి గారి యొక్క ఇది అక్కడ రావాల్సిన ఇది డెఫినెట్గా దెబ్బ తగిలింది. తర్వాత శైలజనాథ్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 years కరోనా పీరియడ్, కోవిడ్లో, బట్ స్టిల్ ఆయన శక్తి మేరకు ఆయన తిరిగారు, పనిచేశారు. ఆ తర్వాత రుద్రరాజు గారు వచ్చారు. రుద్రరాజు గారు ఈజ్ ఆర్గనైజేషన్ మ్యాన్. గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్క పాయింట్, ఆయన ఎన్ఎస్యూ నుంచి వచ్చారు, ప్రతి ఒక్కటి తెలుసు. ఈజ్ అన్ ఆర్గనైజేషన్ మ్యాన్. స్లోగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. కమిటీలు వేసాం. ఈలోపు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ
ఈమె వచ్చి పార్టీలో జాయిన్ అవటం, ఈమెకి పిసిసి పగ్గాలు అప్పచెప్పడం, ఎలక్షన్ జరగటం. సో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ- ఆ- ఆ ఉద్రిక్తలు అంటే తెలుగుదేశం అండ్ వైసీపీ రెండు బలమైన మదపుటి ఏనుగులు. సో ఈ ఏనుగుల మధ్యలోకి మేము రావడం జరిగింది. సో దాంట్లో కొంత మా సక్సెస్ని మేము నిలబెట్టుకోలేకపోయాం. అక్కడ ఎలక్షన్లో ఇది ఓటు రాకపోవడంతో పార్టీ బాగా డిమోరలైజ్ అయింది. డెఫినెట్గా పార్టీ డిమోరలైజ్ అయింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకొని మళ్ళా సంఘటన సృజన అభియాన్ని కొత్తగా డిసిసిలను ఎన్నుకోవడం కేంద్రం నుంచి వచ్చి, సో ఆన్ ప్రాసెస్ స్టార్ట్. డెఫినెట్గా షర్మిలమ్మ ఆమె చేయగలిగిన శక్తి మేరకు ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇష్యూ షీఈ్ అడ్రస్సింగ్. మీరు గమనిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అడ్రస్ చేయలేని చాలా విషయాలు కూడా ఆవిడ అడ్రస్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ప్రజల కాన్ఫిడెన్స్ పొందుతాం. ఇంకొకటి కూడా ముఖ్యంగా ఏంటంటే కేంద్ర పార్టీ ఎంత బలపడితే ఆ రిపర్కషన్స్ ఇక్కడ రాష్ట్రం మీదకి వస్తాయి. సో దానివల్ల కూడా కొంత. సార్ గతంలో 14-19లో యాక్టివ్గా ఉన్నటువంటి రఘువరెడ్డి గారు మళ్ళీ ఇప్పుడేమన్నా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందంటారు? అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మళ్ళీ మీడియా ముందు కానీ కొన్ని బయటకు వస్తున్నారు పార్టీ పరంగా. ఇంకేమన్నా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందా? మళ్ళా యాక్టివ్ అంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నేను కూడా చూడటం జరిగింది. ఒక టైంలో నేను వద్దనుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేయాల్సినవి అన్నీ నాకు సంతృప్తినిచ్చింది నా రాజకీయ జీవితం. బట్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని కేసు పెట్టి ఆయన పైన జైలు శిక్ష విధించి ఇల్లు కూడా ఖాళీ చేయించారో మళ్ళా నాకు మనసుకి ఇది కరెక్ట్ కాదనిపించింది, మనసుకు గాయమైంది. సో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు నా శక్తి మేరకు నేను పార్టీ కోసం కృషి చేస్తాను, పనిచేస్తాను అని మాట్లాడుతున్న తరుణంలో అదే టైంలో పార్టీ కూడా గుర్తించి పార్టీలో హైయెస్ట్ పోస్ట్ సిడబ్ల్యూసీ మెంబర్, వారిని సిడబ్ల్యూసీ మెంబర్గా పంపించడం జరిగింది. ఇవాళ చాలా యాక్టివ్గా పార్టీ ఏదైనా సరే పైన బాధ్యత ఆయనకి అప్పచెప్తే మన ఒరిస్సాకి గజపతి డిస్ట్రిక్ట్కి అబ్జర్వర్గా వారిని పంపించడం జరిగింది. 7 రోజులు అక్కడ ఉండి బ్లాక్ వరకు వెళ్ళి అంత లోతుల్లోకి వెళ్ళి పనిచేసిన అతి కొద్ది నాయకుల్లో రఘువీరారెడ్డి గారు కూడా అంత డీప్కి వెళ్ళి పనిచేశారు అని అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పార్టీ పట్ల అంత సిన్సియారిటీ ఉంది. పార్టీ ఏ టాస్క్ ఇచ్చినా, ఏ అసైన్మెంట్ ఇచ్చినా అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీని ఇప్పుడు స్ట్రెంథెన్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో గతంలో మాజీలుగా ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో, రాజ్యసభ మళ్ళీ వాళ్ళు ఏమన్నా మాజీ ఉన్న వాళ్ళు ఏమన్నా మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చే పరిస్థితి ఉందంటారా? అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల మేరకు వాళ్ళు వస్తారా. మన మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పిలుపునిచ్చారు. వాటితో పాటుగా కేంద్ర మాజీ మంత్రి పేరు గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, ఆయన కూడా పిలుపునిచ్చారు. మళ్ళీ సీనియర్లందరూ కూడా మళ్ళీ ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పండి. ఆ పరిస్థితి ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా? ఎస్, శీలం గారు అండ్ శీలం గారు అండ్ షర్మిల గారు ఇద్దరు పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళు ఆ దశగా కృషి చేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్న చోటంతా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రాష్ట్రం మీద ప్రేమ లేకపోతే రాష్ట్రాభివృద్ధి అనే అనాలిసిస్ తీసుకున్నప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ లోపలైతే అంతర్మదనం. మీరు ఇండివిజువల్గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో లేని వాళ్ళని ఎవరన్నా విడిగా మాట్లాడండి వాళ్ళతోటి, ఏంటి అని. మన పార్టీయే బాగుంది, మన పార్టీ బలపడితే బాగున్ను, మన పార్టీ ఇలా ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ గుంటూరులో కూడా నాతో 2-3 మాజీ మంత్రులు మాట్లాడడం జరిగింది, నాతోనే మాట్లాడడం జరిగింది. ఇలా ఉండకూడదయ్యా, కాంగ్రెస్ బలపడాలి, కాంగ్రెస్ బాగుండాలి అనే మాట మాట్లాడడం జరిగింది. సో కొంత బలం వచ్చిన తర్వాత అప్పుడేమైనా ఇటు చూస్తారేమో అనే నమ్మకం అయితే ఉంది, వస్తారు. సరే 29 ఎన్నికల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష అనే అవకాశం ఉంటుంది అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 175 నియోజకవర్గాలు? యాక్చువల్గా మొన్ననే ఉండుండాలి ఆ ప్రయత్నం. బట్ విచ్చలవిడి అంత డబ్బు పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. సో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు, ఎన్నో అవినీతి ఆరోపణలు ఎంత బుడద జల్లాలో అంత బుడద కాంగ్రెస్ పార్టీ మీద జల్లారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న దాంట్లో 10% కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. మరి అన్ని వాళ్ళు చెప్పిన అవినీతులు కనుక నిజమే అయ్యి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డబ్బుల గురించి తడుముకోలేని అవసరం లేదు కదా. సో కావాలని పని కట్టుకొని బ్లేమ్ చేసి పార్టీని ఇచ్చేసే పరిస్థితి చేశారు తప్ప అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన చాలా డిఫరెంట్.